హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించి అతివాదులు అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వందే మాతరం గేయానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. దీనిని 7 నవంబర్ 1875న బంకిం చంద్ర చటర్జీ రాశారు. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా పాడారు. 1917లో జర్మనీలోని స్టట్గార్ట్లో మాడం బికాజీ కామా ఎగురవేసిన భారత జాతీయ జెండాపై వందే మాతరం అని వ్రాయబడి ఉంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న వందే మాతరం రాశారు. దీనిని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా పాడారు. మరియు 1907లో స్టట్గార్ట్లో మాడం బికాజీ కామా ఎగురవేసిన జెండాపై ఇది వ్రాయబడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 1905 సంవత్సరం బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారత జాతీయవాదుల ఆత్మవిశ్వాసంలో భారీ పెరుగుదలను చూసింది. 1905లో ఒక చిన్న ఆసియా దేశమైన జపాన్ బలమైన ఐరోపా శక్తి అయిన రష్యాను ఓడించింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. 1905లో రష్యాను జపాన్ ఓడించడం అనే అంతర్జాతీయ సంఘటన బ్రిటిషర్లు అజేయులు అనే భ్రమను బద్దలు కొట్టి భారతీయుల్లో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలను వాటి రచయితలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1324 3241. సో ఎస్సే ఇన్ ఇండియన్ ఎకనామిక్స్ అనే గ్రంథానికి రచయిత ఎవరు అంటే ఎంజి రనడే. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథానికి రచయిత ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్, అన్హ్యాపీ ఇండియా యొక్క రచయిత ఎవరు? అన్హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరండి? లాలా లజపతి రాయ్. నెక్స్ట్, గీతా రహస్య యొక్క రచయిత ఎవరు? బాలగంగాధర తిలక్. ఎస్ఎస్ ఇన్ ఇండియన్ ఎకనామిక్స్ అనేది ఎంజి రనడే. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథానికి రచయిత దాదాబాయ్ నౌరోజీ. అన్హ్యాపీ ఇండియా అంటే లాలా లజపతి రాయ్. గీత రహస్య బాలగంగాధర తిలక్. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు సంబంధించిన క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అమలు, కలకత్తా కార్పొరేషన్ చట్టం ఆమోదం, లార్డ్ కర్జన్ నిర్వహించిన గ్రాండ్ ఢిల్లీ దర్బార్, బెంగాల్ విభజన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2314. ఫస్ట్ కలకత్తా కార్పొరేషన్ చట్టం ఎప్పుడు? 1899లో. తర్వాత ఢిల్లీ దర్బార్ 1903లో. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది 1904లో. బెంగాల్ విభజన అనేది 1905లో. సో నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే ఆప్షన్ సి అండి. ఏ ప్రకటన తప్పుగా ఉండేదైతే ఆప్షన్ సి. కరెక్ట్గా అయితే ఇది స్వదేశీ ఉద్యమ కాలంలో 15 ఆగస్టు 1906న స్థాపించబడింది. ఏదండి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. నెక్స్ట్, దీని స్థాపనలో సతీష్ చంద్ర ముఖర్జీ కీలక పాత్ర పోషించారు. ఇది తర్వాతి కాలంలో జాదవ్పూర్ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. ఆప్షన్ సి ఎందుకు రాంగు అంటే ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బెంగాల్ నేషనల్ కాలేజీకి అరబిందో ఘోష్ మొదటి ప్రిన్సిపల్ గా పనిచేశారండి. అరబిందో ఘోష్ అండి, సుభాష్ చంద్రబోస్ కాదు. సో ఈ సుభాష్ చంద్రబోసు ఆ కళాశాల యొక్క విద్యార్థి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, బాలగంగాధర్ తిలక్ సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. వ్యాలంటైన్ చిరోల్ అనే ఆంగ్లేయుడు ఈయన్ను భారత అశాంతి పితామహుడు అని పిలిచాడు. ప్రజలను ఏకం చేయడానికి ఆయన 1893లో గణపతి ఉత్సవాలను, 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన గీతా రహస్యం మరియు ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్ అనే ప్రసిద్ధ గ్రంథాలను రచించారు. బాలికల వివాహ వయసును పెంచే ప్రతిపాదన తెచ్చిన ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ 1891ను ఆయన సమర్థించారు. పై ప్రకటనలు ఏవి సరైనవంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1, 2, 3 ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ ఫోర్త్ స్టేట్మెంట్. బాలగంగాధర తిలక్ సామాజిక సంస్కరణల పట్ల కొంత సనాతనంగా వ్యవహరించారు. ఆయన బాలికల వివాహ వయసును 10 నుండి 12 ఏళ్లకు పెంచే ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ ని వ్యతిరేకించారండి, సమర్థించలేదు. సో ఏబిసి మాత్రమే కరెక్ట్. ఏబిసి మీన్స్ 1, 2, 3 మాత్రమే కరెక్ట్ అండి. 1, 2, 3 మాత్రమే కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్. లాలా లజపతి రాయ్ 1920లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన 1920లో స్థాపించబడిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. రెండు వ్యక్తిగతంగా కరెక్టు. సో లాలా లజపతి రాయ్ 1920 కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు అదే సంవత్సరం ఏఐటియుసి మొదటి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉండడం అనేది కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించడానికి గల సరైన కారణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అతివాద నాయకులను వారు నడిపిన లేదా స్థాపించిన పత్రికలతో జతపరచండి. నాయకులు వారి యొక్క పత్రికలు. ఆప్షన్ ఏ అండి, బాలగంగాధర్ తిలక్ నడిపిన పత్రిక ఏది అంటే కేసరి మరాఠా. లాలా లజపత్ రాయ్ యొక్క పత్రిక పంజాబీ వందే మాతరం పీపుల్. బిపిన్ చంద్రపాల్ యొక్క పత్రిక న్యూ ఇండియా ఇండిపెండెంట్. అరవింద్ ఘోష్ యొక్క పత్రిక వందే మాతరం కర్మయోగి. సో బాలగంగాధర్ తిలక్ యొక్క పత్రికలు కేసరి మరాఠా, లాలా లజపత్ రాయ్ యొక్క పత్రికలు పంజాబీ వందే మాతరం పీపుల్, బిపిన్ చంద్రపాల్ యొక్క పత్రికలు న్యూ ఇండియా ఇండిపెండెంట్, అరబిందోతో కలిసి వందే మాతరం కూడా నడిపారు. అరబిందో ఘోష్ వందే మాతరం ఆంగ్ల దినపత్రిక కర్మయోగి. నెక్స్ట్ క్వశ్చన్. అరబిందో ఘోష్ జీవితానికి సంబంధించిన క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరి వరకు అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 3, 4, 2. ఫస్ట్ హిందూ ప్రకాష్ పత్రికలో న్యూ ల్యాంప్స్ ఫర్ ద వరల్డ్ పేరుతో వరుస వ్యాసాలు రాయడం, తర్వాత అలీపూర్ బాంబు కేసులో అరెస్ట్ కావడం, తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికి ఆధ్యాత్మిక సాధన కోసం పాండిచ్చేరికి వెళ్ళడం, తర్వాత పాండిచ్చేరిలో శ్రీ అరబిందో ఆశ్రమం స్థాపించడం. హిందూ ప్రకాష్ లో న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ వ్యాసాలు 1893 నుండి 1894 వరకు జరిగింది. ఇది అలీపూర్ బాంబు కేసు అరెస్ట్ అనేది 1908లో జరిగింది. రాజకీయాలు వదిలి పాండిచ్చేరి వెళ్ళడం అనేది 1910లో జరిగింది. శ్రీ అరబిందో ఆశ్రమ స్థాపన అనేది 1926. సో 1, 3, 4, 2 ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. మితవాదులు మరియు అతివాదుల మధ్య గల సైద్ధాంతిక మరియు పోరాట పద్ధతుల వ్యత్యాసాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది? ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. మితవాదులకు బ్రిటిష్ వారి న్యాయబుద్ధిపై అపారమైన నమ్మకం ఉండేది, కానీ అతివాదులకు బ్రిటిష్ వారి దాయా దాక్షిణ్యాలపై ఎలాంటి నమ్మకం లేదు. నెక్స్ట్. మితవాదులు రాజ్యాంగబద్ధమైన పోరాటాన్ని అంటే ప్రార్థన, వినతి, నిరసన నమ్మగా అతివాదులు ప్రత్యక్ష చర్య, సహాయ నిరాకరణ, స్వదేశీ ఉద్యమాలను నమ్మారు. మితవాద నాయకుడు గోఖలే, అతివాద నాయకుడు తిలక్ మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాలే 1907 కాంగ్రెస్ సూరత్ చీలికకు దారి తీశాయి. సో ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే మితవాదులు పాశ్చాత్య నాగరికత, ఆంగ్ల చరిత్ర ఉదాహరణకు ఎడ్మండ్ బర్క్ నుండి స్ఫూర్తి పొందారు, కానీ అతివాదులు భారతీయ పురాతన సంస్కృతి, వివేకానంద, దయానంద సరస్వతి నుండి స్ఫూర్తి పొందారు. ఇవి రెండు అక్కడ ఎక్స్చేంజ్ ఉన్నాయి కాబట్టి రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. వందే మాతరం గేయం యొక్క చారిత్రక పరిణామం మరియు చట్టపరమైన అంశాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది మొదట బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. 1937లో కాంగ్రెస్ దీనిని జాతీయ గీతంగా స్వీకరించింది. 24 జనవరి 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రకటన ద్వారా జనగణమనకు సమానమైన హోదాను కల్పిస్తూ దీనిని జాతీయ గీతంగా గుర్తించారు. ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో వందే మాతరం మొదట బంగదర్శన్ పత్రికలో వచ్చింది. 1937లో కాంగ్రెస్ జాతీయ గీతంగా స్వీకరించింది మరియు 24 జనవరి 1950న రాజేంద్ర ప్రసాద్ దీనికి జనగణమనతో సమాన హోదా ఇస్తూ నేషనల్ సాంగ్ జాతీయ గేయంగా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. అతివాద దశ యొక్క రాజకీయ నినాదాలు మరియు చురుకైన ప్రజా సమీకరణ మొదటి 7 ఆగస్టు 1905న కలకత్తాలో జరిగిన బహిరంగ సభలలో ప్రారంభమయ్యాయి. అతివాద ఉద్యమానికి తక్షణ కారణం లార్డ్ కర్జన్ మత ప్రాతిపదికన బెంగాల్ను విభజించడమే. ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. 7 ఆగస్టు 1905న కలకత్తా బహిరంగ సభలో వందే మాతరం నినాదాన్ని స్వదేశీ ఉద్యమ సందర్భంలో మొదటిసారి ఉపయోగించారు. లార్డ్ కర్జన్ మత ప్రాతిపదికన బెంగాల్ విభజన చేయడం వల్లనే ఈ ఉద్యమం మరియు తీవ్ర ప్రజా నిరసనలు తక్షణమే ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది అంతర్జాతీయ సంఘటనలను అవి భారతదేశంలోని యువ జాతీయవాదుల ఆలోచనలపై చూపిన స్పష్టమైన రాజకీయ లేదా మానసిక ప్రభావాలతో జతపరచండి. అంతర్జాతీయ సంఘటనలు, మానసిక లేదా రాజకీయ పాఠాలు. ఆప్షన్ ఏ అండి 1, 2, 2, 3, 3, 1. ఇథియోపియా యుద్ధం అనేది 1896లో జరిగింది. దీని యొక్క రాజకీయ పాఠం ఏది అంటే ఒక చిన్న ఆఫ్రికా దేశం చేతిలో ఐరోపా శక్తి ఓడిపోతోందని నిరూపించింది. బోయర్ యుద్ధం అనేది 1899 నుండి 1902 మధ్య జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏందండి? సాధారణ ప్రజలు ఏకమైతే వారు అణచివేత ప్రభుత్వాన్ని విజయవంతంగా ఎదిరించగలరని నిరూపించింది. రష్యా జపాన్ యుద్ధం అనేది 1905లో. దీని యొక్క ఉద్దేశం ఏంది అంటే ఒక ఆసియా శక్తి చేతిలో ఐరోపా అజేయత అనే సుదీర్ఘ పురాణం బద్దలైంది. 1896లో ఇటలీని ఇథియోపియా ఓడించడం ద్వారా ఒక చిన్న ఆఫ్రికా దేశం ఐరోపా శక్తిని ఓడించగలదని తేలింది. 1899 నుండి 1902 మధ్య బోయర్ యుద్ధం ప్రజలు ఏకమైతే ప్రభుత్వాన్ని ఎదిరించగలరని నిరూపించింది. 1905లో రష్యాను ఓడించడం ద్వారా ఐరోపా అజేయులు అనే భ్రమ బద్దలైంది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన క్రింది అణచివేత పరిపాలన చట్టాలు లేదా చర్యలను సరైన కాలక్రమానుసారంగా మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 312. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తిలక్కు జైలు శిక్ష మరియు నటూ సోదరుల బహిష్కరణ, ఉన్నత విద్యపై నియంత్రణకు ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ తీసుకురావడం, జాతీయవాదులలో తీవ్ర నిరాశను మిగిల్చిన ఇండియన్ కౌన్సిల్ చట్టం ఆమోదం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సో ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది 1892, నటూ సోదరుల బహిష్కరణ మరియు తిలక్ జైలు శిక్ష అనేది 1897, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904 అనేది ఇది నెక్స్ట్ వస్తుందండి. ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఎప్పుడు 1904. సో సీక్వెన్స్ వచ్చేటప్పటికి 312. నెక్స్ట్ క్వశ్చన్. అతివాద ఉద్యమ ఎదుగుదల కాలంలోని నేపథ్యం మరియు సామాజిక రాజకీయ తత్వాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. సో స్వామి దయానంద సరస్వతి 1876లో తొలిసారిగా స్వరాజ్ అనే పదాన్ని వాడారు మరియు కొందరు చరిత్రకారులు ఇతన్ని భారత జాతీయ పితామహుడు అని పిలిచారు. నెక్స్ట్, అతివాద నాయకులు మితవాదుల 3Ps విధానాన్ని తోసిపుచ్చి దానికి బదులుగా 3S సిద్ధాంతాన్ని బలంగా నమ్ముకున్నారు. అతివాద ఉద్యమ సందర్భంలో మిలిటెంట్ అంటే సాయుధ పోరాటం అని కాదు, లక్ష్య సాధన కోసం దూకుడుగా, చురుకుగా మరియు త్యాగాలకు సిద్ధపడి పోరాడడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆప్షన్ బి కరెక్ట్. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ 1875లోనే రచించారు. దానిని తర్వాత 1882లో ప్రచురించిన ఆనందమఠం నవలలో చేర్చారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ బి అనేది ఇక్కడ ఏమడిగారు? ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద ఇన్కరెక్ట్. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ 1875లోనే రచించారు. దాని తర్వాత 1882లో ప్రచురించిన ఆనందమఠం నవలలో చేర్చారు. 1882లోనే రచించారు అనేది రాంగ్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. బాలగంగాధర్ తిలక్ యొక్క కార్యాచరణ వ్యూహాలు మరియు జీవితకాల సంఘటనలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ 4. స్వదేశీ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు 1908లో ఆయనను 6 ఏళ్ల పాటు మండలే అంటే బర్మా జైలుకు పంపారు. ఆయన 1980లో న్యూ ఇంగ్లీష్ స్కూల్ స్థాపించారు. ఇది తర్వాత ఫెర్గూసన్ కాలేజీగా మారింది. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం కావాల్సిన రోజే అంటే 1 ఆగస్టు 1920న తిలక్ మరణించారు. సో ఈ 3 కరెక్ట్ అండి. సైద్ధాంతికంగా తిలక్ సిద్ధాంతం నిష్క్రియ ప్రతిఘటన కంటే క్రియాశీలక పోరాటంకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనేది రాంగ్ అండి. సో తిలక్ జీవితానికి మరియు సిద్ధాంతాలకు సంబంధించి పూర్తిగా సరైనవి. ఆయన సిద్ధాంతం వచ్చేటప్పటికి నిష్క్రియ ప్రతిఘటన కంటే క్రియాశీలక పోరాటానికే ప్రాధాన్యత ఇచ్చిందటండి. నిష్క్రియ ప్రతిఘటన కంటే క్రియాశీలక పోరాటానికే ప్రాధాన్యత ఇచ్చింది. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఇక్కడ. కానీ ఇక్కడ 1, 2, 3 మాత్రమే ఉంది ఆప్షన్ డిలో. 1, 2, 3 కాదు 4 కూడా కరెక్టే అండి. ఇక్కడ సరి చేసుకోండి. 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్.
లాలా లజపతి రాయ్ మరణాంతరం దానికి ప్రతీకారంగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ నాయకులు ఆంగ్లేయ అధికారి సాండర్స్ ను కాల్చి చంపారు. సైమన్ కమిషన్ వ్యతిరేక శాంతియుత నిరసనల సమయంలో పోలీసు అధికారి జేమ్స్ ఏ స్కాట్ ఆదేశాల మేరకు జరిగిన లాఠీ చార్జీలో తీవ్రంగా గాయపడి లాలా లజపతి రాయ్ 17 నవంబర్ 1928న మరణించాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. పోలీస్ అధికారి జేమ్స్ ఏ స్కాట్ ఆదేశాల వల్ల జరిగిన లాఠీ చార్జు గాయాల వల్ల లాలా లజపతి రాయ్ మరణించారు. ఈ మరణానికి ప్రతీకారంగానే భగత్ సింగ్ మరియు ఆజాద్ సాండర్స్ ను కాల్చి చంపారు. ఇది స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలక మలుపు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అతివాద నాయకులు లేదా ప్రముఖులను వారికి సంబంధించిన ప్రధాన సంస్థలు లేదా బిరుదులతో జతపరచండి. నాయకులు లేదా ప్రముఖులు వారి యొక్క బిరుదులు. బిపిన్ చంద్రపాల్ యొక్క బిరుదు ఏంటంటే భారత విప్లవ పితామహుడు. లాలా లజపతి రాయ్ యొక్క బిరుదు, లాలా లజపతి రాయ్ యొక్క సంస్థ వచ్చేటప్పటికి సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ, ఎప్పుడు 1921లో స్థాపించారు. సతీష్ చంద్ర ముఖర్జీ యొక్క సంస్థ వచ్చేటప్పటికి డాన్ గ్లేడ్ ఆఫ్ బెంగాల్ గా పిలవడం, అంటే బిరుదు అండి ఇది. డాన్ గ్లేడ్ ఆఫ్ బెంగాల్ గా పిలవడం అనేది సతీష్ చంద్ర ముఖర్జీ యొక్క బిరుదు. అరబిందో ఘోష్ యొక్క సంస్థ ఏదంటే స్వరాజ్యం అంటే ఒక దైవిక లక్ష్యం. ఇది సంస్థ కాదండి, బిరుదు. స్వరాజ్యం అంటే ఒక దైవిక లక్ష్యం. ఇక్కడ బిరుదులు సంస్థలన్నీ మిక్స్ అయ్యాయి. సో చూసుకోండి ఇక్కడ. బిపిన్ చంద్రపాల్ భారత విప్లవ పితామహుడు. లాలా లజపతి రాయ్ సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ. సతీష్ చంద్ర ముఖర్జీ డాన్ గ్లేడ్ ఆఫ్ బెంగాల్. అరబిందో ఘోష్ స్వరాజ్యము ఒక దైవిక లక్ష్యం అని నమ్మారు. నెక్స్ట్ క్వశ్చన్. వందే మాతరం గేయానికి సంబంధించిన క్రింది చారిత్రక పరిణామాలను సరైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. బంకిం చంద్ర చటర్జీ చేత వ్రాయబడటం, కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా పాడటం, స్వదేశీ ఉద్యమ సందర్భంలో కలకత్తాలో జరిగిన బహిరంగ సభలో మొదటిసారి రాజకీయ నినాదంగా ఉపయోగించబడటం, బంకిం చంద్ర చటర్జీ తన ప్రసిద్ధ నవల ఆనందమఠంలో ఈ గేయాన్ని చేర్చడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 4, 2, 3. ఈ వందే మాతరం రాయబడింది 1875లో, ఆనందమఠం నవలలో చేర్చబడింది 1882లో, రవీంద్రనాథ్ ఠాగూర్ పాడింది 1896లో, రాజకీయ నినాదంగా వాడబడింది 1905లో. నెక్స్ట్ క్వశ్చన్. అరబిందో ఘోష్ యొక్క ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం మరియు కెరీర్ కు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఈ అరబిందో ఘోష్ తన ప్రాథమిక మరియు ఉన్నత విద్యాభ్యాసాన్నంతా ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ గుర్రపు స్వారీ పరీక్షకు హాజరు కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. అలీపూర్ బాంబు కేసు 1908 సమయంలో ఆయనను కాపాడటానికి సిఆర్ దాసు గొప్పగా వాదించారు మరియు ఆయన ఒక గొప్ప ఆలోచనకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. సో ఇవన్నీ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ డి. అది ఎందుకు రాంగు అంటే అరబిందో ఘోష్ 1910లోనే రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి పాండిచ్చేరి వెళ్లి ఆధ్యాత్మిక సాధనలో స్థిరపడ్డారు. గాంధీజీ పద్ధతులను విమర్శించి కాంగ్రెస్ కు దూరమైంది బిపిన్ చంద్రపాల్. అరబిందో ఘోష్ 1920 ఉద్యమ సమయంలో పాండిచ్చేరి నుండి కాంగ్రెస్ కు ఎలాంటి రాజకీయ మార్గదర్శకత్వం చేయలేదు. కానీ ఇక్కడ ఏమన్నారు, చురుగ్గా నడిపారు అన్నారు, కాబట్టి అది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. అతివాద ఉద్యమ చారిత్రక నేపథ్యం మరియు ప్రాథమిక గ్రంథాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్. దాదాబాయి నౌరోజీ 1901లో పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రచించారు. ఆర్సి దత్తు ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. ఈ ఆర్థిక విమర్శ గ్రంథాలు బ్రిటిష్ దోపిడీని ఎండగట్టడానికి అతివాద నాయకులకు సైద్ధాంతిక ఆయుధాలుగా మారాయి. సో పై ప్రకటనలు ఏవి సరైనవంటే 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. దాదాబాయి నౌరోజీ 1901 మరియు ఆర్సి దత్ రాసిన ఈ గ్రంథాలు భారతదేశాన్ని బ్రిటిషర్లు ఆర్థికంగా ఎలా దోచుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపించి అతివాదులకు సైద్ధాంతిక ఆయుధాలుగా మారాయి. నెక్స్ట్ క్వశ్చన్. అతివాద నాయకులు మితవాదుల పోరాట పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించారు మరియు వారి విధానాలను ఒక నిర్దిష్ట రాజకీయ నిందాపూర్వక పదంతో వర్ణించారు. కాంగ్రెస్ లోని యువత మరియు తీవ్రవాద జాతీయవాదుల మితవాదుల ప్రార్థన, వినతి, నిరసన విధానాన్ని రాజకీయ భిక్షాటనగా భావించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. మితవాదుల రాజకీయాలను యువత రాజకీయ భిక్షాటనగా భావించింది.
తిలక్ వంటి నాయకులు ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే కాంగ్రెస్లో అతివాద పద్ధతులకు ప్రాధాన్యత పెరిగింది. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్థిక దాతలు మరియు మేధోపరమైన మద్దతుదారులను చారిత్రక రికార్డుల్లో పేర్కొన్న వారి పాత్రలు లేదా బిరుదులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 132132 132132 132132. సతీష్ చంద్ర ముఖర్జీ, ఈ సతీష్ చంద్ర ముఖర్జీ యొక్క బిరుదు ఏందండి, డానీ గ్లేడ్ ఆఫ్ బెంగాల్ అని పిలువబడ్డారు ఇతన్ని. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు ఎన్సీ ఏర్పాటుకు అపారమైన మేధోపరమైన తాత్విక మద్దతును అందించినది ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది పాత్ర అండి. రాజా సుబోధ్ చంద్ర మల్లిక్, రాజా సుబోధ్ చంద్ర మల్లిక్ అనేది భారీ ఆర్థిక విరాళం ఇచ్చినందుకు రాజా అనే బిరుదుతో గౌరవించబడ్డారు. ఎవరినండి, రాజా సుబోధ్ చంద్ర మల్లిక్ ని. సో సతీష్ చంద్ర ముఖర్జీ యొక్క బిరుదు డానీ గ్లేడ్ ఆఫ్ బెంగాల్. రవీంద్రనాథ్ ఠాగూర్ మేధోపరమైన మరియు ఆర్థిక మద్దతు అందించారు. రాజా సుబోధ్ చంద్ర మల్లిక్ అనే అతను భారీ విరాళం కారణంగా రాజా అనే బిరుదు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయోద్యమానికి సంబంధించిన క్రింది ప్రధాన విజయాలు మరియు మైలురాళ్లను సరైన కాలక్రమానుసారంగా మొదటి నుండి చివరికి అమర్చండి. వందే మాతరం గేయాన్ని మొదటిసారిగా పాడిన కలకత్తా కాంగ్రెస్ వార్షిక సమావేశం, బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను పూర్తిగా రద్దు చేయడం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక స్థాపన. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 132 ఆర్ కరెక్ట్ అండి. కలకత్తా కాంగ్రెస్ సమావేశము ఇది వందే మాతర గానము ఎప్పుడు అంటే 1896లో. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపన అనేది 15 ఆగస్టు 1906లో. బెంగాల్ విభజన రద్దు అనేది 1911లో. సో 132 ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అతివాద నాయకులు ఎదుర్కొన్న చారిత్రక విమర్శలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే ఆప్షన్ బి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. హిందూ మతాన్ని ఉత్సవాలను జాతీయోద్యమానికి వాడుకోవడం ద్వారా పరోక్షంగా మతతత్వానికి దారి తీశారని కొందరు చరిత్రకారుల విమర్శ ఉంది. అతివాదులు సామాజిక సంస్కరణల పట్ల కొంత సనాతనంగా అంటే సెంటిమెంటల్గా లేదా వెనుకడుగు వేస్తూ వ్యవహరించారని విమర్శ ఉంది. బాలికల వివాహ వయసును 10 నుండి 12 ఏళ్లకు పెంచే ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ను తిలక్ వ్యతిరేకించారు. సో ఏసీడీఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ బి. సో అతివాద నాయకులు జాతీయ విద్యను అస్సలు నిర్లక్ష్యం చేయలేదు, బదులుగా వారు బ్రిటిష్ ప్రభుత్వ విద్యా సంస్థలను బహిష్కరించి బెంగాల్ నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వంటి జాతీయ పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడాన్ని ప్రధాన పోరాట భాగంగా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, లాలా లజపతి రాయ్ స్థాపించిన మరియు భాగస్వామ్యం వహించిన సంస్థలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ డి అండి, 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆయన 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపనతో ముడిపడి ఉన్నారు. ఆయన 1917లో అమెరికాలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించారు. ఆర్య సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఆధునిక విద్యను అందించే దయానంద ఆంగ్లో వేదిక్ విద్యా సంస్థల స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. పై ప్రకటనలు ఏవి సరైనవంటే 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. లాలా లజపతి రాయ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు స్థాపించారు. లక్ష్మీ ఇన్సూరెన్స్, కౌమీ విద్యాపీఠ్, సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీలతో పాటు అమెరికాలో హోమ్ రూల్ లీగ్ కూడా స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కర్జన్ 1903 సంవత్సరంలో అత్యంత విలాసవంతంగా మరియు భారీ వ్యయంతో ఢిల్లీ దర్బార్ నిర్వహించారు. ఆ కాలంలో భారతదేశంలో ఎలాంటి కరువు లేదా పేదరికం లేనందున దేశ ఆర్థిక ప్రాస్పరిటీని జరుపుకోవడానికి బ్రిటిష్ పరిపాలన ఈ నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక ప్రాస్పరిటీని జరుపుకోవడానికి బ్రిటిష్ పరిపాలన ఈ నిర్ణయం తీసుకుంది. ఆప్షన్ ఏ అండి, ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది రాంగ్. దేశంలో తీవ్రమైన కరువు తాండవిస్తున్నప్పటికీ లార్డ్ కర్జన్ అత్యంత విలాసవంతంగా ఢిల్లీ దర్బార్ నిర్వహించారు. దీనిని కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్ మోహన్ ఘోష్ తీవ్రంగా విమర్శించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అతివాద భావనలు, నిధులు లేదా సర్క్యులర్లను వాటి ప్రధాన ఉద్దేశం లేదా అనుబంధ నాయకులతో జతపరచండి. భావనలు లేదా నిధులు, వారి యొక్క ఉద్దేశాలు లేదా అనుబంధాలు. తిలక్ స్వరాజ్య నిధి యొక్క ఉద్దేశం ఏంటి అంటే సహాయ నిరాకరణ ఉద్యమానికి నిధులను సేకరించడానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నిధి. కార్లైల్ సర్క్యులర్ అనేది రాజకీయాల్లో పాల్గొనే విద్యార్థులపై చర్యలు తీసుకుంటామన్న బ్రిటిష్ ఉత్తర్వు. సహాయ నిరాకరణ
ఈ సహాయ నిరాకరణ వచ్చేటప్పటికి బ్రిటిష్ పరిపాలన సాగటానికి భారతీయులే ఇంధనమని తిలక్ బోధించిన పద్ధతి. సో తిలక్ స్వరాజ్య నిధి అనేది తిలక్ జ్ఞాపకార్థం సహాయ నిరాకరణోద్యమానికి నిధులు సేకరించడానికి ఏర్పాటు చేయబడింది. కార్లైల్ సర్క్యులర్ అనేది విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటామన్న బ్రిటిష్ హెచ్చరిక ఉత్తర్వు. సహాయ నిరాకరణ అనేది మనం సహాయం చేయకపోతే బ్రిటిష్ పాలన స్తంభిస్తుందని తిలక్ బోధించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ మరియు విద్యా ఉద్యమాల పతనం లేదా సంస్థాగత రూపాంతరానికి సంబంధించిన క్రింది చారిత్రక పరిణామాలను సరైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ బి అండి 1, 2, 3. సూరత్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మితవాదులు అతివాదులుగా చారిత్రకంగా విడిపోవడం, పూణే కేంద్రంగా బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ లీగ్ ను స్థాపించడం, నిధుల కొరత వల్ల ఎన్సీఈ ఉద్యమం బలహీనపడి తర్వాతి కాలంలో జాదవ్పూర్ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడం. సో 1, 2, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సూరత్ చీలిక అనేది 1907లో, తిలక్ హోమ్ రూల్ లీగ్ స్థాపన అనేది ఏప్రిల్ 1916లో, ఎన్సీఈ అనేది బలహీనపడి ఆ తర్వాత కాలంలో జావద్పూర్ విశ్వవిద్యాలయంగా మారడం అనేది జరిగింది. ఎప్పుడు? ఆఫ్టర్ 1916 తర్వాత. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. బిపిన్ చంద్రపాల్ యొక్క సామాజిక రాజకీయ సంస్కరణలు మరియు సైద్ధాంతిక వైఖరులకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే, తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ అని కరెక్ట్. ఈ బిపిన్ చంద్రపాలు బ్రహ్మ సమాజం సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు మరియు గొప్ప సంఘ సంస్కర్తగా పనిచేశారు. ఆయన బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు మరియు స్త్రీ విద్యను, వితంతు పునర్వివాహాలను బలంగా సమర్థించారు. కాంగ్రెస్లోని కొన్ని పద్ధతులను విమర్శించిన తర్వాత ఆయన క్రమంగా కాంగ్రెస్ నాయకత్వానికి దూరం అయ్యారు. సో ఆప్షన్ సి ఎందుకు రాంగు అంటే, బిపిన్ చంద్రపాల్ 1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమ విధానాలను, ముఖ్యంగా గాంధీజీ అనుసరించిన పద్ధతులను తీవ్రంగా విమర్శించారండి, సమర్థించలేదు. కానీ స్టేట్మెంట్లు ఏమన్నారు? సమర్థించి అన్నారు. సో అది రాంగ్ అండి. సో తీవ్రంగా విమర్శించారు, ఆ కారణంగానే ఆయన కాంగ్రెస్ నాయకత్వం నుండి నెమ్మదిగా దూరం అయ్యారు తప్ప గాంధీజీ అనుచరుడిగా మారలేదు. సో 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. దీని ద్వారా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్ చేయడానికి మీకు ఇంకా ఎక్కువ మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, బాయ్.